నెలసరితో నిమిత్తం లేకుండా నెల మధ్య రోజుల్లో కూడా తరచుగా రక్తస్రావం అవుతూ ఉంటే అది ఖచ్చితంగా అనుమానించాల్సిన సంకేతమే. మరీ ముఖ్యంగా మెనోపాజ్ దశ వచ్చాక రక్తస్రావం అవుతుంటే మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. ఎందుకంటే ఇలా కనిపించే రక్తస్రావం వెనుక ఒక్కోసారి ప్రాణాంతకమైన ఎండోమెట్రియల్ క్యాన్సర్ కారణంగా ఉండే అవకాశం ఉంటుంది. మహిళల పాలిట శాపంగా పరిణమించే ఎండోమెట్రియల్ క్యాన్సర్కు కారణాలు, చికిత్స, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్త్రీ గర్భాశయం లోపల ఉండే అద్భుత నిర్మాణం ఎండోమెట్రియం పొర. నెల నెల హార్మోన్ల ప్రేరణకు స్పందిస్తూ గర్భాశయం గోడలకు ఆనుకొని ఈ పొర మందంగా పెరుగుతుంది. ఒకవేళ మహిళ గర్భం ధరిస్తే చిన్ని నలుసుకు స్వాగతం పలికేందుకు, అది గర్భంలో కుదురుకునేందుకు సిద్ధమయ్యే చక్కటి పాన్పు ఇది. ఒకవేళ మహిళ గర్భం ధరించకపోతే ఇది విడివడి ఋతుస్రావం రూపంలో బయటికి వచ్చేస్తుంది. ఋతుక్రమంలో భాగంగా మళ్ళీ ఈ పొర పెరగటం ఆరంభమవుతుంది. స్త్రీ శరీరంలో ఇది నెల నెల నిరంతరాయంగా జరుగుతుండే సహజ సిద్ధమైన ప్రక్రియ. కానీ కొందరు స్త్రీలలో ఈ ఎండోమెట్రియం పొర గర్భాశయం లోపలే కాదు, దాని బయట కూడా పొత్తి కడుపులో అక్కడక్కడ ఇతరత్రా చోట్ల పెరుగుతూ నొప్పితో పాటు ఒక్కోసారి క్యాన్సర్ వంటి తీవ్రమైన సమస్యల్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. స్త్రీలకి ఉన్న గర్భాశయంలో లోపలి పొరని మనం ఎండోమెట్రియం అని అంటామండి. ఈ ఎండోమెట్రియం పొర సుమారు 6 to 7 మిల్లీమీటర్ అనేది ఉంటుంది. ఈ పొరలో కేవలం మామూలుగా రక్తనాళాలే కాకుండా గ్లాండ్యులర్ టిష్యూ అని కూడా ఉంటుందండి. ఆ ఎండోమెట్రియం పెరగటానికి కారణం మెయిన్గా హార్మోన్స్ అండి. ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల ప్రతి నెల సైకిల్లో ఆ స్త్రీ యొక్క ఋతుచక్రం సైకిల్లో కనుక ఆ ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల మనకి ఎండోమెట్రియం అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువ ఉండి ఆ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ లేకుండా ఉన్నట్లయితే కనుక ఎండోమెట్రియల్ క్యాన్సర్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా నల్లిపారిటీ, సంతానం లేకపోవటం, ఎక్సెస్ టెమాక్సిఫిన్ యూజ్, అంటే వేరే రకమైన బ్రెస్ట్ క్యాన్సర్లో కానీ వేరే కారణం దేనివల్ల అయినా కానీ ఈ హార్మోనల్ ట్యాబ్లెట్లు ఎక్కువగా వాడినట్లయితే కనుక కూడా మనకి ఎండోమెట్రియల్ క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంటుంది. కొన్ని రకాల పరిశోధనల్లో కూడా కొద్దిగా డయాబెటీస్ ఉన్నవారిలో, హైపర్ టెన్షన్ ఉన్నవారిలో కూడా ఈ ఎండోమెట్రియల్ క్యాన్సర్ యొక్క ముప్పు ఎక్కువగా ఉందనేది మనకు కనిపిస్తూ ఉంటుందండి. ఇంతేకాకుండా కొన్ని జన్యుపరమైన మార్పులు, జర్మ్ లైన్ మ్యూటేషన్స్, అంటే ఈ లించ్ సిండ్రోమ్ అంటారండి, MLH, MSH మ్యూటేషన్ ఉన్నవారిలో కూడా ఈ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అనేది వాళ్ళ ఫ్యామిలీలో అనేది రన్ అవుతూ ఉంటుందండి. ఇంట్రా ఎపిథీలియల్ నియోప్లేషియా అంటే ఆ ఎండోమెట్రియల్ పొరలోనే, జనరల్గా క్యాన్సర్ అంటే కనుక పొర నుండి బయటికి వెళ్తాం. ఒకవేళ అలా బయటికి వెళ్లకుండా కేవలం ఎండోమెట్రియల్ పొరలోనే కనుక మన క్యాన్సర్ రెస్ట్రిక్ట్ అయి ఉన్నట్లయితే కనుక దాన్ని ఎండోమెట్రియల్ ఇంట్రా ఎపిథీలియల్ నియోప్లేషియా అంటామండి. ఇది అంత ప్రమాదకరమైనది కాదు. సరైన పద్ధతిలో మనం వైద్యం చేసుకున్నట్లయితే కనుక దాన్ని పూర్తిగా కూడా నయం చేసుకోవచ్చు. కేవలం ఆ పొరలో ఉన్న క్యాన్సర్ని మట్టుకే మనం ఎండోమెట్రియల్ ఇంట్రా ఎపిథీలియల్, ఇంట్రా అంటే దానిలోనే ఎపిథీలియల్ నియోప్లేషియా అని అంటామండి. ఎండోమెట్రియల్ క్యాన్సర్ రావటానికి ఇప్పటి వరకు ఖచ్చితమైన కారణాలు బయటపడలేదు. అయితే ముఖ్యంగా ఒంట్లో హార్మోన్ల సమతూకం దెబ్బతిన్నప్పుడు ఎండోమెట్రియల్ క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని చెబుతారు డాక్టర్లు. గర్భనిరోధక మాత్రలు వాడుతున్నప్పుడు, మెనోపాజ్ తర్వాత హార్మోన్ థెరపీ తీసుకున్నప్పుడు, PCOD సమస్యలతో బాధపడుతున్నప్పుడు, ఇప్పటికే బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్తో బాధపడే వారికి ఎండోమెట్రియల్ క్యాన్సర్ ముప్పు అధికంగా ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్కు టోమాక్సిఫెన్ మందును వాడిన వాళ్లలో ఎండోమెట్రియల్ క్యాన్సర్ ముప్పు బాగా ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనాల్లో తేలింది. కొన్ని కుటుంబాల్లో ఈ క్యాన్సర్ వంశపారంపర్యంగా కల్పించే అవకాశం ఉంది. ఇక ఆలస్యంగా రజస్వల కావటం, అధిక బరువు, పిల్లలు లేకపోవటం, మధుమేహం, ఇవన్నీ మహిళల్లో ఎండోమెట్రియల్ క్యాన్సర్ ముప్పును పెంచేవేనని చెబుతారు డాక్టర్లు. ఎండోమెట్రియల్ క్యాన్సర్ యొక్క ముఖ్య లక్షణం పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అండి. నెలసర్లు ఆగిపోయిన తర్వాత మళ్ళీ బ్లీడింగ్ కనుక చూసినట్లయితే కనుక అది చాలా ఇంపార్టెంట్ లక్షణం. మనం ఎప్పుడైతే ఈ లక్షణం కనిపించిందో, ఆ పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్, నెలసర్లు ఆగిపోయిన తర్వాత బ్లీడింగ్ కనిపించిందో వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే కనుక వాళ్ళు DNC అంటారండి, డైలటేషన్ అండ్ క్యూరటాజ్ పద్ధతి ద్వారా చిన్న స్క్రేపింగ్స్ శాంపిల్ లాగా తీసి దాన్ని పెథాలజీ ఎగ్జామినేషన్కి పంపిస్తారు. కొంతమంది ఏంటంటే హిస్ట్రోస్కోపీ అనే పద్ధతి ద్వారా కూడా హిస్ట్రోస్కోపీ గైడెడ్ బయాప్సీ చేస్తారు.
దాని ద్వారా మనకి అది దేనివల్ల మనకి బ్లీడింగ్ అవుతుంది, అది క్యాన్సరా వేరే కారణమా ఏంటనేది తెలుసుకోవచ్చండి. కాబట్టి డిఎన్సి మరి బయాప్సీ పద్ధతుల ద్వారా జబ్బు నిర్ధారణ అనేది మనం చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం ఈ లక్షణాలతో వచ్చిన వాళ్ళకి మనం పరీక్ష చేసి జబ్బు నిర్ధారించుకున్నామో మనం వెంటనే స్టేజింగ్ అనేది చూడాలి. ఆ స్టేజింగ్ చూడటానికి ఏంటంటే మనం సిటీ స్కాన్ లేదా ఎంఆర్ఐ స్కాన్ అనేది మనం చేసుకొని గడ్డ ఎక్కడ వరకు ఉంది, ఎండోమెట్రియంలో పొర ఎంతవరకు పెరిగింది, ఆ ఒక చోటే ఉందా, లేదంటే కొద్దిగా పక్కన లింఫ్ గ్రంథులు కూడా పాకిందా లేదా అనేది మనం చూసుకోవాలి. అలా చూసుకుని స్టేజ్ ప్రకారం తొలి దశలో ఉన్నట్లయితే కనుక ఆపరేషన్ పద్ధతి ద్వారా ఎక్స్ట్రాఫేషియల్ హిస్టరెక్టమీ అండ్ లింఫ్ నోడ్ డిసెక్షన్ అంటే మొత్తం ఆ గర్భసంచి రిమూవ్ చేయటం, దాంతోపాటు కుదిరితే అండాశయాలు, దాంతోపాటు పక్కన, ఎందుకంటే ఏ క్యాన్సర్ అయినా ముందు పక్కన లింఫ్ గ్రంథులకి పాకుతుంది కాబట్టి ఆ లింఫ్ గ్రంథులను కూడా మనం రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇదివరకు రోజుల్లో ఓపెన్ సర్జరీస్ చేసేవాళ్ళు, ఈ రోజుల్లో అత్యాధునికంగా ల్యాప్రోస్కోపీ, రోబోటిక్ పద్ధతుల ద్వారా కూడా మనం ఆపరేషన్ చేస్తున్నామండి. కాబట్టి తొలి దశలో గుర్తించినట్లయితే కనుక మనం ఆపరేషన్ చేస్తాము. ఆపరేషన్ తర్వాత మనకి హిస్టోపెథాలజీ రిపోర్ట్ అని వస్తుందండి, పోస్ట్ ఆప్ హిస్టోపెథాలజీ రిపోర్ట్. ఆ రిపోర్ట్లో ఉన్న దాన్ని బట్టి ఫర్దర్ మనకి ఏమైనా రేడియేషన్ ఏమైనా కావాలా, కీమోథెరపీ ఏమైనా కావాలా అనేది కూడా మనకు తెలుస్తుంది. ఆ రిపోర్ట్ రాగానే మనం ముందుగా ఆ గడ్డ యొక్క లక్షణాలు కొన్ని చూసుకోవాలి. అది ఏ స్టేజ్లో ఉంది, పేషెంట్ యొక్క వయసు ఎంత, అది ఏ గ్రేడ్లో ఉంది, ఇవన్నీ చూసుకొని మనం కొంతమందిలో తిరిగి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళలో మనం రేడియేషన్ ఇచ్చడం వల్ల తిరిగి వచ్చే అవకాశం తగ్గుద్ది. కొంతమందిలో రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఎండోమెట్రియాయిడ్ ఎడినోకార్సినోమా అని ఒక రకమైన ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఉంటుంది. అది గ్రేడ్ 3 ఉన్నట్లయితే కనుక వాళ్ళు తప్పనిసరిగా త్వరలో 1 సంవత్సరం 2 సంవత్సరాలు తిరిగి వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి తప్పనిసరిగా కీమోథెరపీ ఇవ్వాలి. అంతేకాకుండా ఎండోమెట్రియల్ క్యాన్సర్లో వివిధ రకాల అదర్ టైప్స్ ఉంటాయి, క్లియర్ సెల్ కార్సినోమా, సేరస్ కార్సినోమా అని. అవి కూడా వాటి వల్ల ప్రమాదం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళలో కూడా మనం కీమోథెరపీ ఇవ్వడం వల్ల తిరిగి వచ్చే అవకాశాన్ని తగ్గించుకోవచ్చు. ఈ రోజుల్లో గత 2-3 సంవత్సరాల నుంచి మాలిక్యులర్ క్లాసిఫికేషన్, ఆ ట్యూమర్లో ఉన్న కణాల్లో ఏ రకమైన జన్యువైన మార్పులు ఉన్నాయి కూడా మనం చూస్తున్నాం. పోల్ మ్యూటేషన్స్, P53 మ్యూటేషన్స్, MSI మ్యూటేషన్స్ అని. ఈ చూడటం వల్ల ఎందుకు వచ్చింది ఆ జబ్బు అనేది, వీళ్ళు ఎలా ఉండబోతున్నారు, తిరిగి వచ్చే అవకాశం ఎంత ఉన్నది కూడా మనకు తెలుస్తుందండి. ఇవన్నీ చేయటం వల్ల మనకి అది ఎలాంటి ముప్పుతో ఉన్న క్యాన్సర్ అని కూడా తెలుసుకొని తిరిగి రాకుండా రేడియేషన్ పద్ధతి కానీ కీమోథెరపీ పద్ధతి కానీ కూడా మనం చేసి మనం జబ్బును తిరిగి రాకుండా నివారించుకోవచ్చు. గర్భాశయంలో తలెత్తిన సమస్యలతో చిక్కేమిటంటే ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియాసిస్ క్యాన్సర్లు. ఇలా అన్ని రకాల సమస్యలోనూ లక్షణాలన్నీ దాదాపుగా ఒకే రకంగా ఉంటాయి. దీంతో చాలామందిలో ఎండోమెట్రియల్ క్యాన్సర్ను అంత త్వరగా గుర్తించలేకపోతూ ఉంటారు. పొత్తి కడుపులో నొప్పితో పాటు నెల మధ్యలో రక్తస్రావం కనిపిస్తున్నప్పుడు, మెనోపాజ్ తర్వాత కూడా అప్పుడప్పుడు రక్తస్రావం జరుగుతున్నప్పుడు, నెలసరిలో ఎక్కువగా రక్తం పోతున్నప్పుడు, ద్రవాహారాలు ఎంతో మేలు. వాయిస్ ఓవర్. వేసవి కాలంలో చెమట రూపంలో శరీరంలోని నీరు మొత్తం బయటకు పోతూ ఉంటుంది. ఈ నీటితో పాటు మన శరీరంలో ఉండే ఎలక్ట్రోలైట్స్, సోడియం, పొటాషియం లాంటి లవణాలు అన్నీ వెలుపలికి వెళ్ళిపోతాయి. శరీరంలో ఆరోగ్యపరంగా సమతుల్యత పాటించాలంటే మనం వీటిని ఎప్పటికప్పుడు భర్తీ చేయటం ఒక్కటే మార్గం. ఎండోమెట్రియల్ క్యాన్సర్కి ముఖ్య కారణం హార్మోన్స్. ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువై ప్రొజెస్ట్రాన్ మనం అపోజ్ చేయలేకపోతే ఎండోమెట్రియల్ క్యాన్సర్ అనేది వస్తుంది. దీనికి మెయిన్ ట్రీట్మెంట్ ఓన్లీ సర్జరీ. ఒకవేళ మనం చూసిన క్యాన్సర్ లో రిస్క్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అనుకోండి, ఎండోమెట్రియల్లో ముఖ్యంగా లో రిస్క్, హై రిస్క్ అనే క్యాన్సర్స్ ఉంటాయి. లో రిస్క్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అయ్యి ఆ స్త్రీకి ముఖ్యంగా ఫ్యామిలీ ప్రిజర్వ్ చేసుకోవాలనుకుంటే, ఎండోమెట్రియల్ క్యాన్సరు మామూలుగా పెద్ద వయసు ఉన్న వారిలో వస్తుంది, ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఉన్న వాళ్ళు వస్తుంది. ఒకవేళ చిన్న వయసు ఉన్న వారిలో వచ్చి లేదంటే మధ్య వయసు ఉన్న వారిలో వచ్చినా కానీ ఆ స్త్రీ ఫ్యామిలీ కంప్లీట్ అవ్వకుండా ఫెర్టిలిటీ ప్రిజర్వింగ్ కనుక మనం కోరుకున్నట్లయితే కనుక కేవలం లో రిస్క్ ఎండోమెట్రియల్ క్యాన్సర్స్లో ఫెర్టిలిటీ ప్రిజర్వింగ్ వాళ్ళు కోరుకున్నట్లయితే కనుక మనం హార్మోనల్ థెరపీ ద్వారా, మెజస్ట్రాల్ ఎస్టేట్ అనే ఇంజెక్షన్స్ ద్వారా మనం వైద్యం చేసుకుని, కాకపోతే వాళ్ళకి తప్పనిసరిగా చెప్పాలి మనం ఆ ఎండోమెట్రియల్ క్యాన్సర్ ముప్పు అనేది ఎప్పుడూ ఉంటుంది, జాగ్రత్తగా ఫాలోఅప్లో కూడా ఉంచుకోవాలి. ఇది ఓన్లీ ఫర్ లో రిస్క్ ఎండోమెట్రియల్ క్యాన్సర్స్. వాళ్ళని జాగ్రత్తగా ఫాలోఅప్లో కూడా మనం పెట్టుకోవాలండి. తప్పనిసరిగా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మనం ఫాలోఅప్ అనేది పెట్టుకోవాలండి. ప్రతి 3 నెలలకి ఒకసారి రొటీన్ రెగ్యులర్ బ్లడ్ టెస్టులతో పాటు చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ పరీక్షలు అనేవి మనం చేసుకోవాలి. అంతేకాకుండా 2 సంవత్సరాలు దాటిన తర్వాత నెక్స్ట్ 3 సంవత్సరాలు ప్రతి 6 నెలలకు ఒకసారి ఫాలోఅప్లో ఉండాలండి.
క్లినికల్ ఎగ్జామినేషన్తో పాటు ఈ స్కానింగ్లు కూడా మనం ఒక 5 సంవత్సరాల పాటు జాగ్రత్తగా చూసుకుని ఫాలోఅప్లో పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. కీర దోశలో నీరు శాతం అధికం, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఎండాకాలం ముగిసే వరకు ప్రతిరోజు కీరా దోసకాయ రసాన్ని తీసుకోవటం చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే టమోటా, క్యారెట్, యాపిల్, ద్రాక్ష, బొప్పాయి, మామిడి రసాల్ని ఈ సీజన్లో నిత్యం తీసుకోవటం మేలు చేస్తుంది. వేసవి సీజన్లో దప్పిక వేసినా వేయకున్నా రోజు మొత్తంలో సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లను తాగుతూ ఉండాలి. ఎండలు తగ్గే వరకు కాఫీ, టీలను బాగా తగ్గించాలి. వేసవిలో పదే పదే కూల్ డ్రింకులు తాగటం ఏమంత మంచిది కాదు. కూల్ డ్రింక్స్ కన్నా కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం, పళ్ళ రసం